యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చూడు తల్లియమ్మా, కేవలం ఎదురు చూడగలమంతే, తర్వాత ఏం జరుగుతుందోనని. నాన్న ఏమైంది మీకు? రామ్జీ అన్న, నాన్న ఏమైంది మీకు? నాన్న ఏమైంది మీకు? నాన్న ఏమైంది మీకు? చెప్పండి నాన్న, ఏమైంది? నాన్న చెప్పండి. నాకేం కాలేదు. ఏం కాలేదు. ఏం లేకపోవడం ఏంటి నాన్న? ఏమవుతుంది? అబద్ధం చెప్పకండి. చూస్తుంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు చాలా భయపడుతున్నారు నాన్న. చెప్పాను కదా, నాకేం కాలేదు. నేను మరైతే కింద కూర్చొని ఏం చేస్తున్నారు నాన్న? చెప్పండి మావయ్య, ఏమైంది? నేను చెప్పాను కదా నాకేం కాలేదని. మీకు అర్థం కావట్లేదా? మీరు శాంతించండి మావయ్య, మీరు శాంతంగా ఉండండి, కోప్పడకండి. మీరు ఈ కుటుంబం మీద ఒట్టేసి చెప్పండి, మీకేమీ కాలేదా? జడ్జి గారు మానవతా దృక్పథంతో తీర్పునిచ్చారు తెలుసా? మీ అందరి దగ్గర రేపటిదాకే సమయం ఉందట, లేదంటే ఎల్లుండి మీ కుటుంబ సభ్యులందరికీ శిక్ష విధించడం జరుగుతుంది. అందరూ నా కుటుంబం వెంట ఎందుకు పడుతున్నారు? ఎందుకు? ఆ జీజాబాయి కూడా ఇదే కోరుకుంటుంది. తన పంతం కోసం నేను నా కుటుంబం మొత్తాన్ని బలి చేయాలని. చెప్పు, కుటుంబం మీద ఎందుకు ఒట్టేస్తున్నావు? నా కుటుంబమే నాకున్న ఆస్తి, ఇదే నా సంపద. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నాన్న, అసలు మీకేమనిపిస్తోంది? మావయ్య, కేవలం ఒక్కసారి మీకేమైందో చెప్పండి చాలు, తర్వాత ఎవ్వరు మిమ్మల్ని ఏమీ అడగరు. తలనొప్పడుతుంది. చేతులు పట్టు తప్పుతున్నాయి. గుండెల్లో భరించలేనంత నొప్పిగా ఉంది. ఇంత నొప్పి నేను ఎలా తట్టుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నాన్న, మీరు పైన కూర్చొని విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. వద్దు, ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా నాకు వైద్యం చేయలేడు. కానీ నాన్న, ఇప్పుడు మీకు ఏ తలనొప్పి అయితే వస్తుందో దానికి డాక్టరే వైద్యం చేయగలరు. మీరు పైన కూర్చొని విశ్రాంతి తీసుకోండి. లేవండి, రండి. అరే, అసలు మీరంతా ఎందుకెంత కంగారు పడుతున్నారు? ఈ ఇంట్లో ఈ నాటకాలు ఎప్పుడు ఉండేవేలే. కాసేపు ఉండండి, అంతా అదే చక్కబడిపోతుంది. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. డాక్టర్ని తీసుకురావద్దు. ఏం జరుగుతుందో జరగని. అన్నయ్య, ఏంటిది? ఏం జరుగుతుందో జరగని అంటే ఎలా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చూడండి, డాక్టర్ గారు వచ్చి మాత్రలు ఇచ్చారంటే నొప్పి తగ్గిపోతుంది. అలాగే రేపటి గురించి ఏం ఆలోచించకండి. డాక్టర్ గారు వచ్చేంత వరకు ఆ లోపు నేనేదైనా ఆకుపసరు తీసుకొస్తాను. అన్నయ్య, జీజాబాయి ఎంత బాధ పెట్టిందో అది ఎప్పటికీ తీరిపోదు. అది ఏ మందుకి తగ్గిపోయేది కాదు. మిమ్మల్ని మీరు అదుపు చేసుకోండి. తగ్గిపోతుంది, తగ్గిపోతుంది.
నాన్న చెప్పండి నాన్న. నాన్న ఏమైంది మీకు? మావయ్య ఏమైంది మీకు? నాన్న. చెప్పండి. మావయ్య నాన్న, చెప్పండి. ఏమవుతుంది నీకు? నాన్న. నాన్న. తలనొప్పెడుతోంది, చేతులు పట్టు తప్పుతున్నాయి, గుండెల్లో బాధ భరించలేనంతగా ఉంది. ఇంత నొప్పిని ఎలా తట్టుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మందులు తీసుకుంటే మామయ్యకి తగ్గిపోతుంది. చెప్పండి, ఎందుకు ఏడుస్తున్నారు? చాలా భయం వేస్తోంది రమా. ఇలాంటి తలనొప్పి జబ్బు కారణంగానే మా అమ్మ ప్రాణాలు కూడా పోయాయి. ఇక ఇప్పుడు నాన్న నిజంగానే చాలా భయం వేస్తోంది. మామయ్యకి ఏమీ కాదు, మీరు ఏడవకండి, మీరు బాధపడకండి. మీరిలా ఏడవకూడదు. జరగండి, నేను ఈ పసరు నూరుతాను. నేనే నూరుతాను. రండి, కొంచెం త్వరగా పదండి డాక్టర్ గారు. నాన్న ఆరోగ్యం బాగా చెడిపోయింది. బాలా, ఏమైంది మీ నాన్నకి? తెలీదు, ఆయనకు తల్లో తీవ్రమైన నొప్పి వస్తోంది. ఆయన చాలా బాధపడుతున్నాడు. మీరు పదండి డాక్టర్ గారు. ఆగా, నాకు చాలా బాధ అనిపిస్తోంది. అన్నట్టు నాకు ఓ విషయం చెప్పు బాలా. నీకు మీ నాన్న గురించి ఇంత బెంగ ఎప్పటి నుంచి మొదలైంది? ఎక్కడో విన్నాను, మీ అమ్మ భీమాబాయి తన ప్రాణాలు కూడా ఇలాంటి కారణంగానే పోయాయట కదా, అవునా? ఎవరికి తెలుసు, మీ నాన్న రామ్జీ చావు కూడా అలాగే రాసుందేమో. నువ్వు సంతోషపడటం మంచిది. అవును, ఆలోచించు. ఒకవేళ మీ నాన్న రామ్జీకి ఏదైనా జరిగితే ఇక నిన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు నీకు నచ్చినట్టుగా నీ బ్రతుకు బతకచ్చు. నీకేది నచ్చితే అది చాలు ప్రచండదేవ్ గారు. చాలా ఎక్కువైంది. నేను కల్లో కూడా మా నాన్న గురించి అలా ఆలోచించలేదు. అలాగే ఎవ్వరి నోటి నుంచి వినలేను కూడా. నాన్నకు నాకున్న బంధం ఎలాగైనా ఉండని, కానీ ఆయన మా నాన్న. మా నాన్నకేమీ కాదు. మీరు పదండి డాక్టర్ గారు. చూస్తుంటే కోర్టు తీర్పు రాకముందే ఈశ్వరుడు మీ నాన్నకి తుది తీర్పు ఇచ్చేస్తాడేమో అనిపిస్తుంది. నాన్న, మీరేం బాధపడకండి. డాక్టర్ గారు ఈ పాటికి వస్తూ ఉంటారు. రండి డాక్టర్ గారు, రండి. వచ్చేసారు. పక్క తప్పుకోండి, తప్పుకోండి. రండి, రండి. మా నాన్నకేమైంది?
మీరా? డాక్టర్ గారు చాలా చెప్పండి నొప్పిగా ఉంది. డాక్టర్ గారు. డాక్టర్ గారు మా నాన్నకి ఏమైంది? రామ్జీ అన్న ఏమైంది? నాన్న 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 ఏమైంది రామ్జీ అన్నయ్య? నాన్నకి ఏమైంది డాక్టర్? మా నాన్నకి ఏమైంది? త్వరగా చెప్పండి. అన్నయ్య డాక్టర్ గారు ఏం మాట్లాడారండి? ఏదో ఒకటి చెప్పండి. చెప్పండి డాక్టర్ గారు. అత్తయ్య, మావయ్య ఇక లేరత్తయ్య. మావయ్య ఇక లేరత్తయ్య. ఏంటి ఏంటి అసలు నువ్వేమంటున్నావు? అవునత్తయ్య. అత్తయ్య, మీరు 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 బాగానే ఉన్నారా? అవును. మావయ్య బాగానే ఉన్నారు. అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పావా? నా భర్త ఇక లేడు అని? నీకు సిగ్గనిపించడం లేదా? ఒక సుమంగళితో తన భర్త చనిపోయాడని చెప్పడానికి నీకు సిగ్గనిపించట్లా? అత్తయ్య, నిన్న రాత్రి మావయ్య పరిస్థితి ఎలా ఉందంటే అది చూస్తే ఏమనిపించిందంటే బహుశా ఆయన చూడండి, శాంతించండి. చాలాసార్లు తీవ్రమైన తలనొప్పి కారణంగా మెదడు పని చేయడం మానేస్తుంది, అలాగే శరీరం చల్లబడుతుంది. కంగారు పడాల్సిందేం లేదు, కాసేపట్లో నయమైపోతుంది. కొన్ని మాత్రలు ఇస్తున్నాను, అవి సమయానికి ఇస్తూ ఉండండి. ఇవిగోండి.
ఏడవకండి. ఏడవకుండా ఏం చేయాలి రమ్మా? నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ అనిపిస్తుందంటే అత్తయ్య మావయ్యకు ఇంత పెద్ద సమస్యను సృష్టించింది. అంతేకాదు ఆవిడకి ఇది తెలీదు. మావయ్య ఎంత బాధను అనుభవిస్తున్నాడో. రమా, అత్తయ్య ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఇది ఎలాంటి వేదనో. తను తన ఇంటిని, కుటుంబాన్ని, సుఖశాంతులన్నిటినీ కోల్పోతుందని, అది ఎలాంటి ఓటమో కూడా ఆవిడకి తెలీదు. అయితే మనం మామయ్యకు తనకున్న బంధం గురించి గుర్తు చేద్దామా? ఆయన ఉండడం లేకపోవడం వల్ల ఆవిడకి ఏమవుతుందో చెప్తాం. కానీ ఎలా రమా? అత్తయ్య, మామయ్యకు 2 గంటల తర్వాత స్పృహ వచ్చింది. మేమేమనుకుంటున్నామంటే ఆయన ఆరోగ్య సమస్య సంఘర్షణ గురించి మీరు వినాలి. ఆయన పరిస్థితి చూడండి. తనకేం పెద్ద తేడా ఉండదు. ఇక నువ్వు తనకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. వెళ్ళు జీజాబాయ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ నేనొక్క విషయం మాత్రం మర్చిపోలేదు. నిర్ణయం తీసుకోవడానికి మీ దగ్గర కేవలం ఈ రోజు ఒక్కరోజే సమయం ఉంది. జీజాబాయ్, మాకు మొత్తం గుర్తుంది. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. నీ పంతాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్రచండ దేవ్ అలాగే నరోత్తం జోషిల తోడు తీసుకుని మమ్మల్ని ఓడించాలన్న నీ కల తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అన్నట్టు మేం మీ కోరికను ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఈరోజు కూడా మేమిదే అంటున్నాం, మీ కోరిక సరైందేనని. కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, అన్నీ చెదిరిపోయే విధంగా అలాంటి పనులేవీ చేయకండి. నన్ను ఇలా బెదిరించి మీరంతా నా ఉద్దేశాన్ని మార్చలేరు. రేపు కోర్టులో కలుద్దాం. అత్తయ్య, ఒక్క విషయం వినండి. అత్తయ్య, వినండి. అత్తయ్య, నేను చెప్పేది వినండి. ఏంటి? వీళ్ళందరితో కలిసుంటూ ఇప్పుడు నువ్వు కూడా అబద్ధం చెప్పడం నేర్చుకున్నావా? ఇప్పుడు మళ్ళీ ఏ అబద్ధం చెప్పడానికి వచ్చావు? ఏం లేదత్తయ్య, నేను కేవలం ఏం చెప్పడానికి వచ్చానంటే ఈరోజు నేను ఏం అబద్ధం చెప్పానో రేపు అదే నిజం కూడా కావచ్చు. అత్తయ్య, ఒకవేళ ఇప్పుడే మీరు మావయ్యకు తోడుగా ఉండుంటే, ఆయన బాగోగులు చూసుకొనుండుంటే, ఇక అసలెప్పుడు ఏం జరుగుతుందో ఏం చెప్పలేం. చూడండి అత్తయ్య, కుటుంబం మొత్తం వేరుగా ఉండడం అది వేరే విషయం. కానీ భార్య తోడుగా ఉండడం అది వేరే విషయం. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి అత్తయ్య. మూర్ఖడా, ఏమన్నావా? ఇది ఆ బాలా భార్య వెళ్ళి జీజాబాయికి అబద్ధం చెప్పింది. ఇక జీజాబాయి పరిగెత్తుకుంటూ వచ్చిందా? అవును బాబు గారు. బాల బుర్రలేని భార్యకు ఇంత తెలివి వచ్చిందా? కాదయ్య గారు, బాలా భార్య ఎలాగో బుర్రలేందే. బాలా భార్య కేవలం జీజాబాయి దగ్గరికి వెళ్ళి రమ తనకు ఏదైతే నేర్పించి పంపించిందో అదే చెప్పింది. నేను నా చెవులారా విన్నాను. అయితే మనం అత్తయ్యకి అర్థమయ్యేలా చెప్దాం. మామయ్యతో ఆవిడకున్న బంధం, మామయ్య ఉండడం లేకపోవడం వల్ల ఆవిడ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో.
కానీ బాబుగారు, జీజాబాయి వెళ్తూ వెళ్తూ ఏం చెప్పిందంటే తను రేపు కోర్టులో కలుస్తానని. జీజాబాయి ఇలా చెప్పడమే తప్పు. ఇక మన విషయంలో నష్టదాయకంగా పరిణమిస్తుంది. చూడు లాయరు, చూస్తుంటే నువ్వు చాయ్తో పాటు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువే తింటున్నావు అనిపిస్తుంది. అందుకే నువ్వెప్పుడు నోరు తెరిచినా కూడా నీ మాటలు కారంగానే ఉంటాయి. అనుభవం ఉంది ప్రచండదేవి గారు. ఆడది బలహీన పడినప్పుడు తను తల్లక్రిందులుగా మాట్లాడుతుంది. జీజాబాయి ఇలా అని చెప్పుండొచ్చు, తను కోర్టులో కలుస్తానని. కానీ ఇప్పుడు తను అదే కోర్టుకు వెళ్ళటానికి భయపడుతుంది.